నెల్లూరు డైకాస్ రోడ్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన ఫాల్స్ కేసును న్యాయస్థానాల ద్వారా ఏ విధంగా ఎదుర్కోవాలో కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏఎస్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రేపు నెల్లూరు జిల్లాకు విచ్చేస్తున్న విషయాన్ని తెలియజేశారు. అలాగే కాకాని అక్రమ అరెస్టును ఖండించేలా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో అయితే ఎప్పుడు చూడలే ఇట్లా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని కానీ, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కానీ, దట్టు మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా నిర్బంధించడం అన్నది ఎప్పుడు కూడా చూడలే. స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర పోరాటంలో ఇలా అరెస్టులు కానీ అట్లాంటివి జరిగి ఉండొచ్చు, లేదా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా జరిగి ఉండొచ్చు. అంతేగాని మిగతా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలలో ఇలా అరెస్ట్ చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ రోజు కూడా చూడలే. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ సంస్కృతి మంచిది కాదు. ఈ విధంగా కనుక అరెస్ట్ చేసే పరిస్థితులు కనుకుంటే రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా బయట ఉండే పరిస్థితి కూడా ఉండదు. సో కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కానీ వీటన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాటం కూడా చేయడం జరుగుతుంది. రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గరికి రావడం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ, ములాఖతులో మాట్లాడడం కానీ జరుగుతుంది. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా ఆయన రాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తూ ఉన్నారో, మాట్లాడే వారందరి మీద కూడా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం ఏదైతే జరుగుతూ ఉందో దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కలిగించడానికి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆదేశానుసారం తప్పకుండా ప్రజల తరపున పోరాటం చేయడం జరుగుతుంది. ఇలా ప్రజల తరపున పోరాడే క్రమంలో అక్రమ అరెస్టులు పెడతా ఉన్నారు. మరి ఇట్లా పెట్టినంత మాత్రాన ఏ ఒక్కరు కూడా ఆలోచించేది కానీ భయపడేది కూడా ఉండదు. రాబోయే రోజు తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెబుతా ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటంలో వెనకడికి పోయొద్దని, అదే క్రమంలో ముందుకెళ్లడం కూడా జరుగుతుందని తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.